వెళ్తున్న ఛానల్ చూస్తున్నారు కదండి. కాణిపాకంలో స్వామివారికి నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రులు ఇక్కడ కాణిపాకంలో 21 days చేస్తారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణం చేస్తారు. విశేషంగా కొన్ని పూజలు కూడా ఉంటాయి. పుష్ప పల్లకి అని చెప్పి, అలా కొన్ని తెప్పోత్సవం అని చెప్పి, కల్పవృక్ష వాహనం అని చెప్పి చాలా ఉత్సవాలు అయితే ఉంటాయండి. ఈ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కామధేను వాహనం. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గణేశునికి ఇది ఒక అవతారము. కామధేను అవతారంలో స్వామివారిని ఊరేగిపిస్తున్నారు. మాడవీధుల్లో మొత్తం ఊరేగిపిస్తారు స్వామివారిని. అలా కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్వామివారిని పుష్పక వాహనంలో చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల భాగంలో ఇక్కడ సాంస్కృతిక కళా వేదికలో అన్నీ చేస్తూ ఉన్నారండి.